ఒక సబ్జెక్ట్లో వెనకపడ్డాను. సమస్య: సార్, నాకు ప్రతి పాఠ్యాంశంలో కూడా ప్రతిభ చూపించే నైజం ఉంది. కానీ ఒక సబ్జెక్ట్లో మాత్రం ఎంతో ఇబ్బంది పడుతున్నాను. పరీక్షల్లో కేవలం ఒక్క సబ్జెక్ట్లో బలహీనంగా ఉండటం వలన మొత్తము మార్కుల యొక్క విలువ మీద దెబ్బ పడుతోంది. ఒక సబ్జెక్ట్లో బాగా చదవలేకపోవడం వలన పొందే ఒత్తిడి వలన మిగతా విషయాలలో సైతం దాని ప్రభావం పడుతుంది. అన్ని సబ్జెక్టులలో బాగా చదివే నేను ఒక్క సబ్జెక్టులో సందేహాలు టీచర్ను అడిగితే అందరూ నవ్వుతారని ఇంకో భయం. దీనికి వివరణ చూద్దాం. అన్ని విషయాలు అందరికీ తెలియాలన్న నియమము ఏమీ లేదు. ప్రతి పాఠ్యాంశంలో మనము ప్రతిభ చూపించాలి అన్నది ఆదర్శము అవుతుంది. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అంత మాత్రం చేత పిల్లలు ఎవ్వరూ చింతపడనక్కరలేదు. ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పక ఉంటుంది. అలాగే ఈ విషయంలో కూడా. ఒక పాఠ్యాంశంలో మీరు వెనకబడ్డారు అనుకుంటే 2 కారణాలు. ఒకటి, మీకు ఇష్టం లేదు, లేక బోధన సరిగ్గా లేదు అని. అంతే కదా? ఇష్టం లేదంటే చింతించే అవసరం లేదు. 100 మార్కులు తెచ్చుకోలేకపోయినా తొందరేముంది? జీవితంలో రేపు ఉన్నత చదువుల్లో మీకిష్టమైన అంశాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడెందుకు ఆందోళన? ఒకవేళ బోధన సరిగ్గా లేదా, ఉపాధ్యాయుడికి చెప్పండి, యాజమాన్యానికి చెప్పండి, ప్రత్యేక శిక్షణ తీసుకోండి. పిల్లలు, మీరు ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని మొదట గుర్తించాలి. ఇంటర్ వరకు అన్ని సబ్జెక్టులలో మీకు ప్రవేశం ఉండాలని నిపుణులు సుమారు 6 పాఠ్యాంశాలు ప్రవేశపెడతారు. మునుముందు మనము ఎంచుకోబోయే ఏ రంగంలోనైనా ప్రత్యేక ప్రతిభ చూపించేందుకు అవి దోహదం చేస్తాయన్న దార్శనికత. అంతే తప్ప ప్రతి పాఠాన్ని ఈ రోజు మీరు అవపోసన పట్టే అవసరం లేదు. ఒక సబ్జెక్ట్లో కాస్త బలహీనంగా ఉన్నందువలన మన జీవితానికి వచ్చిన చేటు ఏమీ లేదు అని గ్రహించండి. అసలు ప్రతి విషయానికి భయాందోళన చెందడం మానేసి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకోవాలి. పూర్వం ఒకసారి గంగా నది ప్రవాహం దాటటానికి బోటులో ప్రయాణం చేస్తుంటే ఆ బోటు నడిపే వ్యక్తి రామకృష్ణ పరమహంస శిష్యుణ్ణి గమనించి అదే పనిగా వారి గురువు గారిని దూషణ చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు శిష్యుడు దాని వలన ఎంతో బాధను అనుభవించి కూడా అన్నీ విడిచిపెట్టి అందరినీ క్షమించే నాలాంటి సాధకుడు ఇలాంటివి పట్టించుకోరాదని అనుకొని చాలా మౌనంగా బోటులో కూర్చొని నదిని దాటాడు. అతనిని చూచి బోటువాడు విజయగర్వంతో నవ్వుకున్నాడు. ఆశ్రమానికి వచ్చిన తరువాత విషయం అంతా రామకృష్ణుల వారికి తెలిసి శిష్యుణ్ణి పిలిచి ఎంతో కోపంగా మందలించారు. గురువును దూషిస్తుంటే దద్దమ్మలా కూర్చొని వచ్చావు, సిగ్గులేదా? ఇదేనా నీవు గురువునకు ఇచ్చే గౌరవం? అసలు అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పకుండా రావటం నీ వెర్రితనము అని చెప్పారు. ఈ విషయం అంతా గమనించిన స్వామి వివేకానంద మరుసటి రోజు అదే బోటులో ప్రయాణం చేశాడు. మళ్లీ బోటువాడు దూషించటం మొదలుపెట్టాడు. ఇక అంతే, వాడిని 4 పీకి వాడి నోరు మూయించి ఆశ్రమానికి వచ్చాడు. గురువు గారికి విషయం తెలిసి ఆయనను పిలిచి ఈసారి కూడా బాగా మందలించారు. ఏమయ్యా, అన్ని వదిలేసి వచ్చి సన్యాసం తీసుకున్నావు కదా, ఇదేనా నీ ప్రవర్తన? సిగ్గుగా లేదా? వాడెవడో తెలియక వాగితే నువ్వలా ప్రవర్తించడం తప్పు కదా. చి, మీరు ఏ విధంగా పనికి వస్తారు ఇలా చేస్తే? అప్పుడు వివేకానంద అడిగారు, అయ్యా, నిన్న వాడిని ఏమీ అనకుండా వచ్చినందుకు మందలించారు, ఈ రోజు నేను వాడికి బుద్ధి చెప్పి వచ్చినందుకు మందలిస్తున్నారు. నాకు ఏమీ బోధపడటం లేదు. అప్పుడు రామకృష్ణుల వారు, నాయనా, వాడు ధైర్యమనే సబ్జెక్ట్లో వెనకబడ్డాడు కాబట్టి వాడి టైరులో గాలి కొట్టాల్సి వచ్చింది. నీకు అది బాగా ఎక్కువై
నీ టైర్ పగిలిపోయే ప్రమాదం ఉండటంతో కొద్దిగా గాలి తీయాల్సి వచ్చిందని చెప్పారు. పిల్లలు, ఇక్కడ మనము గమనించాల్సింది ఏమిటంటారు? ఎక్కడ బలహీనంగా ఉన్నామో అందులో బలంగా తయారవ్వాలి. ఇప్పుడిక కొన్ని సూచనలు గమనిద్దాము. సూచనలు: వెనకబడిన సబ్జెక్టుకు క్లాసులో ముందు వరుసలో కూర్చోండి. బోధించే విషయాలను ఆసక్తిగా వినడం, రాసుకోవడం చేయండి. ఇష్టంగా చేయండి. వీలైతే ప్రత్యేక తర్ఫీదు తీసుకోండి. అన్ని అంశాలకు 1 గంట కేటాయిస్తే వెనకబడిన వాటికి 2 గంటలు కేటాయించండి. బలహీనంగా ఉన్న విషయాన్ని ఆ అంశములో బాగా ప్రావీణ్యం ఉన్న స్నేహితులతో చర్చించండి. ప్రయోగాత్మకంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడిక మర్చిపోవడం జరగదు. పరీక్షల ముందు మరింత శ్రద్ధ ఆ సబ్జెక్టు మీద చూపి మంచి మార్కులు సంపాదించే ప్రయత్నం చేయండి. ఏదైనా విషయం అర్థం కాకుంటే ఎలాంటి భయము, సిగ్గు లేకుండా నిజాయితీగా టీచర్ను అడిగి తెలుసుకోండి. వాళ్ళు తప్పక మిమ్మల్ని అభినందించి సందేహ నివృత్తి చేస్తారు. ప్రేరణ మంత్రము: లెర్నింగ్ ఈజ్ నాట్ అటైన్డ్ బై ఛాన్స్. ఇట్ మస్ట్ బి సాట్ ఫర్ విత్ ఆర్డర్ అండ్ డిలిజెన్స్.